అక్కడ గుడి లేదు, గుడి తలుపులు లేవు. అదెవరో కాదు, మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జాతరలో ఇప్పటికే పోటెత్తారని చెప్పచ్చు. జాతరకు సంబంధించి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా మొదటగా ఇక్కడ గట్టమ్మ తల్లిని దర్శించుకుంటారు. ఈ మేడారానికి సంబంధించి 4 దిక్కుల 4 గట్టమ్మలు ఉంటాయి. మేడారం మహాజాతరకు ఇంకా 50 రోజుల సమయం ఉంది. కానీ అప్పుడే మేడారంలో సందడి మొదలైంది. భక్తులు భారీగా తరలివస్తున్నారు, తమ మొక్కులను చెల్లించుకుంటున్నారు. ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు మేడారం మహాజాతర జరగనుంది. మేడారం జాతరకు లక్షలాదిగా తరలివస్తూ ఉండటంతో వనదేవత కొలువై ఉన్న అటవీ ప్రాంతంలోని రోడ్లన్నీ రద్దీగా మారాయి. రోజుకు సుమారు 1,00,000 మంది భక్తులు మేడారం సమ్మక్క సారక్క దేవతలను దర్శించుకుంటున్నారని అధికారులు చెబుతున్నారు. ఏపీ, తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలివచ్చి సమ్మక్క సారక్క దేవతలు దర్శించుకుంటున్నారు. సమ్మక్క సారక్క దేవతలకు ప్రీతికరమైన నిలువెత్తు బెల్లం మొక్కులు సమర్పిస్తున్నారు. మేము ప్రతి సంవత్సరం వస్తామండి. ప్రతి సంవత్సరం అమ్మవారిని దర్శించుకుంటాం. అమ్మవారి ఇక్కడ గిరిజన జాతర కాబట్టి మేము కూడా గిరిజనులమే. నిజంగా మనం కోరుకున్నటువంటి కోరికలు అన్నీ కూడా నెరవేర్చబడతాయి. ఇంట్లో ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా మనం కోరుకున్న కోరికలు, పిల్లలకు ఉద్యోగాలు కావచ్చు, విద్య కావచ్చు, ఆరోగ్యం పరంగా కావచ్చు, మేము ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఫ్యామిలీ మెంబర్స్ తోటి అందరం వచ్చేసి ఇక్కడ దర్శనం చేసుకుంటాం. జాతరకి ఇంకా 2 నెలల సమయం ఉన్నప్పటికీ భక్తులు ఇంత పెద్ద సంఖ్యలో ముందే ఎందుకు తరలివస్తున్నారని చర్చ జరుగుతోంది. అయితే జాతర సమయం వరకు మళ్లీ కరోనా కేసులు పెరిగిపోతే రావడం ఇబ్బందికరంగా ఉంటుందని అందుకే ముందస్తుగా వచ్చి సమ్మక్క సారక్క దేవతలకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. సమ్మక్కను దర్శించుకున్న భక్తులంతా కూడా నేరుగా సారాలమ్మను దర్శించుకోవడానికి ఇక్కడ చేరుకుంటున్నారు. సారాలమ్మ గద్దెకు భక్తులంతా ఇక్కడ చేరుకుంటున్నారు. వాళ్లకు సంబంధించి కొంతమంది భక్తులు వాళ్ళకు ఏదైతే వాళ్ళకు సంబంధించినటువంటి పూజా సామాగ్రితో వస్తున్నారు. వాళ్ళు పసుపు, కుంకుమ, బంగారం, అలాగే చీరే, సారే, గాజులన్నీ కూడా అమ్మవారికి తమ కోరికలు తీర్చాయని చెప్పేసి మొక్కుకోవడం జరుగుతూ ఉంది. కొంతమంది భక్తులు ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? పాలకుర్తి మాది, అక్కడి నుంచి వచ్చినాము. బాగుంది. అంటే ఎప్పటికీ వస్తారా? ఎప్పటికి వస్తాం, ప్రతి సంవత్సరం వస్తాం. 3 సంవత్సరాల కోసం వస్తాం. మంచిగా మొక్కులు అప్ప చెప్పుకుంటాం. తల్లి కూడా బాగా మొక్కులు మాకు మంచిగా చేస్తుంది, మంచిగా చేస్తాం. స్థానికులు మాత్రం జాతర సమయంలో వనదేవతల ప్రాంగణం లక్షలాది మంది భక్తులతో కిక్కిరిసిపోయి ఉంటుంది. జాతర సమయంలో తోపులాటలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కుటుంబ సమేతంగా ఆ సమయంలో దర్శనం చేసుకోవడం ఇబ్బందికరంగా ఉంటుందని అందుకే ముందే వచ్చి కుటుంబ సమేతంగా మొక్కులు చెల్లించుకుంటున్నామని అంటున్నారు. సమ్మక్క సారక్క దేవతలకు ప్రీతికరమైన బెల్లం మొక్కులు సమర్పించడంతో పాటు కోళ్లు, మేకలను మొక్కులు చెల్లించుకుంటున్నారు. మేడారం జాతరకు ముందుగానే భక్తుల తాకిడి విపరీతంగా పెరిగిపోవడంతో అధికార యంత్రాంగం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. జాతరకు వచ్చే 4 ప్రధాన రహదారుల్లో ప్రత్యేకంగా పార్కింగ్కు కూడా ఏర్పాటు చేశారు. స్థానిక మంత్రి సీతక్క ఏర్పాట్లను పరిశీలించారు. నార్లాపూర్ నుండి వచ్చే రహదారి మొత్తం పాడైపోవడంతో వెంటనే మరమ్మతులు చేయాలన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. కొంగు బంగారంగా వాళ్ళ ఇంటి ఇలవెల్పుగా ఈ వనదేవతలు సమ్మక్క సారలమ్మను కొలుస్తున్నాము. మా అబ్బాయికి జాబ్ రావాలన్నది, జాబ్ వచ్చిందని కోరడం జరిగింది. అలాగే పెళ్లి కావాలని కోరుకోవడం జరిగింది. పెళ్లి కూడా అయింది. అక్కడికి మాకు ఏదైతే సమ్మక్క సారలమ్మ తల్లులైతే మమ్మల్ని కరుణిస్తూ ఉన్నారు. మా ఇంటి ఇలవేల్పుగా మేము వాళ్ళ తల్లులను కొలుస్తూ ఉన్నాము. ఆ కోరిన కోరికలు తీర్చేందుకు మేకను కూడా బలి ఇచ్చాము. పెళ్ళప్పుడు ఇచ్చాము, ఇప్పుడు మళ్ళీ ఉద్యోగం వచ్చినప్పుడు ఇచ్చాము. ఇప్పుడు మళ్ళీ పెళ్ళికి మళ్ళీ మొక్కుంది, దాన్ని కూడా మేకతో బలి ఇవ్వాలనుకుంటున్నాము అని చెప్పేసి అయితే కొంతమంది భక్తులు ఇక్కడ తల్లులను దర్శించుకున్న భక్తులు అయితే చెప్తా ఉన్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.